Find the number of injections of set A with 5 elements to set B with 7 elements. So, number of injections కనుక్కోవాలి. Number of elements in A. A అనే సెట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B. B అనే సెట్లో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఫ్రమ్ A into B is equal to ఫార్ములా వచ్చేసి n of B P n of A. ఓకే, n of B P n of A. సో n of B అంటే మనకి 7 ఉంది, P n of A అంటే 5, 7P5. సో 7P5 అంటే ఏమొస్తుంది? 7 into 6 into 5 into 4 into 3. సో ఈ మొత్తం కూడా మల్టిప్లై చేసినట్లయితే 7 6 42, 5 4 20, 23 60. సో 42 into 60. సో 0 2 0, 0 4 0, 6 2 12, 6 4 24, 1 25. సో 2520. సో ఇన్ని 1 ఫంక్షన్స్ మనం ఫామ్ చేయవచ్చు అని చెప్పేసి ఆన్సర్ తెలియజేస్తుంది. సో దీన్ని మనం ఒక వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా మనం ఈజీగా చూడవచ్చు. సో 2 ఓవెల్ షేప్స్ మనం తీసుకుందాం. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏలో 5 ఎలిమెంట్స్ మనం జనరల్గా చూద్దాం. ఏ బి సి డి ఈ. బిలో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. x1 x2 x3 x4 x5 x6 x7 ఇలా అనుకుందాం. సో 1 ఫంక్షన్ కావాలి అంటే అర్థం ఏంటి? డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. కాబట్టి సో ముందు ఫంక్షన్ కావాలంటే డొమైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ యూజ్ చేయాలి, ఒక్కసారి యూజ్ చేయాలి. ఓకే, సో మరి ఏ అనే ఎలిమెంట్ని కోడొమైన్లో ఉన్నటువంటి ఏదో ఒక ఎలిమెంట్ తోటి మనం మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు అసైన్ ద ఎలిమెంట్ ఏ విత్ ఎనీ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ బి. ఓకే, సో ఏలో ఉన్నటువంటి ఏ అనే ఎలిమెంట్ని బిలో ఉన్నటువంటి ఏదో ఒక ఎలిమెంట్ తోటి మనం మ్యాపింగ్ చేసుకోవాలి. మరి ఏ ఎలిమెంట్ తోటి మ్యాపింగ్ చేద్దాం? x1తోనా, x2తోనా, x3తోనా, either x4 or x5 or x6 or x7. ఏ ఎలిమెంట్తో అయినా మ్యాపింగ్ చేయొచ్చు. దట్ మీన్స్ ఏ అనేదాన్ని బిలో ఉన్నటువంటి ఈ 7 ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్తో అయినా మనం మ్యాపింగ్ చేయొచ్చు. దట్ మీన్స్ వీ హ్యావ్ 7 ఛాన్సెస్. ఓకే, ఏ అనే దాన్ని బి అనే సెట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఎలిమెంట్కి మ్యాపింగ్ చేయడానికి మనకు ఉన్నటువంటి ఛాన్సెస్ అన్ని 7 ఛాన్సెస్. ఏ అనే దానికి 7 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఎలిమెంట్తో అయినా మ్యాపింగ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం దీన్ని x2తో మ్యాపింగ్ చేసామనుకుందాం. ఏ ఈజ్ మ్యాప్డ్ విత్ x2. సో ఇప్పుడు బి అనే దానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? సో మరి డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏలో ఉన్నటువంటి ఏ రిమైనింగ్ ఎలిమెంట్కి కూడా x2తో మ్యాపింగ్ చేయకూడదు. ఓకే, సో రిమైనింగ్ ఎలిమెంట్స్తోనే మ్యాపింగ్ చేసుకోవాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని x1 x3 x4 x5 x6 x7. సో రిమైనింగ్ 6 ఉన్నాయి. సో ఈ బి అనే దానికి బితో మ్యాపింగ్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి 6 ఎలిమెంట్స్ ఏదో దాంతో మ్యాపింగ్ చేసుకోవాలి. అంటే బి అనే దానికి 6 ఛాన్సెస్. సో మ్యాపింగ్ చేసేది ఒక నెంబర్తోనే, కానీ ఛాన్సెస్ అయితే 6 ఉంటాయి అన్నమాట. x1తో మ్యాపింగ్ చేయొచ్చు, x3తో చేయొచ్చు, x4 చేయొచ్చు, x5 x6 x7. నేను బిని x5తో చేస్తున్నాను. ఓకే, సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు సికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్, మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి కదా. సో ఏ ఆల్రెడీ మనం తీసుకున్నటువంటి ఎలిమెంట్స్ x2 x5 మళ్ళీ వాటితో కలపకూడదు. సి అనే దానికి మనం రిమైనింగ్ ఎలిమెంట్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ 2 ఎలిమెంట్స్ అయిపోయినాయి, మొత్తం 7 కదా. సో 2 ఎలిమెంట్స్ అయిపోతే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? ఇంకా 5 ఉంటాయి. x1 ఉంది, x3 ఉంది, x4 x6 x7. సో సి అనే దానికి మనం ఆ రిమైనింగ్ 5లో దేనితో అయినా మ్యాపింగ్ చేసుకోవచ్చు. సపోజ్ సి అనే దాన్ని నేను x3తో మ్యాపింగ్ చేస్తున్నాను. ఓకే, సో దానికి ఉన్నటువంటి ఛాన్సెస్ అయితే 5. నాట్ ఓన్లీ x3, దేనితో అయినా చేయొచ్చు. x1తో చేయొచ్చు, x3తో చేయొచ్చు, x4 x6 x7. సో వీ హ్యావ్ 5 ఛాన్సెస్. ఓకే, ఫర్ సి.
సో డీకి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? x1, x4, x6, x7 4 ఎలిమెంట్స్ ఆర్ రిమైనింగ్. సో ఆ 4 ఎలిమెంట్స్ తోటి దీన్ని దేంతో అయినా మ్యాప్ చేయొచ్చు. ఓకే, నేను x1తో మ్యాపింగ్ చేస్తున్నాను. ఓకే, సో ఛాన్సెస్ అయితే 4 ఉంటాయి. ఇంకా ఈ అనే దానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ రిమైనింగ్ ఉన్నాయి? x4 ఉంది, x6 ఉంది, x7 ఉంది. సో ఈని మనం ఈ x4, x6, x7 ఈ 3 ఎలిమెంట్స్లో దేంతో అయినా మ్యాప్ చేయొచ్చు. ఓకే, సో ఈ హ్యాస్ 3 ఛాన్సెస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అన్నప్పుడు ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేసుకుంటాం. 7 × 6 × 5 × 4 × 3. ఓకే, ఆ విధంగా 2520 ఇంజెక్షన్స్ మనం ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.